అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి రావడం గత వారం రోజుల క్రితం మన నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వం అండు చూసుకొని భూ కబ్జాలు, దౌర్జన్యాలు ఎక్కువైనని చెప్పి చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రచురించిన దాంట్లో ఎంత సత్యము ఎంత అసత్యము ఉండేది మొన్ననే చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా 10 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తికి ఒక యజమానుడు సుబ్బారెడ్డి గారు ఆ భూమి ఎన్నో రోజుల నుంచి ఆయన సొంత భూమిని ఉన్న భూమిని అమ్ముకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆయన ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించిన తర్వాత ఆ భూమి భార్యకి కొడుకుకి కావాలని వాళ్ళ కుటుంబీకులు రావడం జరిగింది. అది ఏమంటే ఆయన ఎన్నో కష్టాల్లో ఉన్నాం, నేను అప్పుల పాలయ్యాను, నా భూమి నా సొంతం నేను అమ్ముకుంటానని చెప్పి ఆయన అమ్మడం నిజమే. దాదాపుగా ₹1,00,00,000 అమ్మడం జరిగింది. అడ్వాన్స్ గా 30-40 లక్షలు 60 లక్షలు ముట్టిన కూడా జరిగింది. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వచ్చి ఆయన అడిగిన తర్వాత ఆ రోజు ఆయన ఏం జరిగిందో ఇంకతో తెలీదు, ఆయన కొట్టారని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన గాయాల పాలైన తర్వాత కేసు కూడా రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ భార్య పైన, వాళ్ళ భార్య అన్నల పైన కేసు రిజిస్ట్రేషన్ అయ్యడం జరిగింది. అయిన తర్వాత ఆ కేసు అయిన తర్వాత ఆ సుబ్బారెడ్డి గారి భార్య వాళ్ళ బామరుదులు నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చారని చెప్పి అన్నప్పుడు మా తండ్రిది మా భర్తది పొలం అమ్మినాడు, నాకు వాటా ఉందని చెప్పడం ఆయన జరిగింది. తర్వాత ఆ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసిన తర్వాత, లేదు నేను 6 సంవత్సరాలు ఆయనతో కాపురం చేశాను, తర్వాత 8 సంవత్సరాలైంది మేము విడిపోయి, 8 సంవత్సరాల నుంచి కూడా నాకు నా బాగా గారు కూడా ఎవరు చూడలేదు, తర్వాత ఆయన వేరే మ్యారేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ దగ్గర అలాంటి విషయాలు ఎందుకు పంచుకోవాలని, లేదమ్మా నీ భర్త ఇచ్చే పరిస్థితిలో లేడంట అని చెప్పేసి నేను వెళ్లిపోయడం తర్వాత తిరిగా మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిసి ఆ పోలీసులు పిలిపించినప్పుడు వాళ్ళు న్యాయాలు అన్ని చేసుకుని చెప్పడం ఏమంటున్నారంటే, ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడు, ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు, చికెన్ సీనా ప్రతాప్ వాళ్ళు దౌర్జన్యాలు చేశారని చెప్పడం జరిగింది. ఆ దౌర్జన్యాల్లో ఫస్ట్ చిత్రీకరించి తర్వాత మరుసటి రోజు యూటీవీ 39 ఛానల్ వాళ్ళు కూడా అది నా పైన కూడా ఎన్నో రకాలుగా ఇది ఎమ్మెల్యే పాత్ర ఉంది, ఇది అనర్చా లేదని చెప్పేసి 39 ఛానల్ హనుమంత్ రెడ్డి గారు కూడా ప్రచురించి తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత అది ఏమాత్రం కూడా ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్యే కుటుంబానికి కానీ, ఎమ్మెల్యే అనుచరులైనటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అది కేవలం వాళ్ళ కుటుంబానికి ఒకటే సంబంధం అని చెప్పి అది ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి కానీ కుటుంబానికి కానీ
వాళ్ళ నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదని తేల్చడం కూడా జరిగింది. తర్వాత యూటీవీ ఛానల్లో కూడా ఒకటి ప్రచారించడం జరిగింది. అది ఏమంటే ఒక కానిస్టేబుల్ వాసు అని, ఆయన మా కార్యకర్త కూడా కాదు, ఆయన కానిస్టేబుల్, రైల్వే కానిస్టేబుల్. ఆయన ఆ డ్యూటీకి పోతాడో ఏమో తెలియదు కానీ ఎక్కువ శాతం దౌర్జన్యాలకి ఎక్కడ ఏదైనా ఖాళీ స్థలాలు కనబడితే ఆ స్థలాలను ఆక్రమించుకోవడం, పొలాలు కనబడితే ఆ పొలాలను ఆక్రమించుకునే దానికి ప్రయత్నించి ఆయనతో పాటు కొంతమంది నాయకులను కలుపుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ మొన్న ఏం జరిగిందంటే ఆర్ఎండ్బి స్థలం ఉన్నటువంటిది ఆయన నేను కొనుగోలు చేశాను, ఇది నాది అని చెప్పేసి ఆర్ఎండ్బికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఎంతో మంది ఈ గుత్తి టౌన్ కు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు, వైసెస్ కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ కూడా ఈ వాసు అనే వ్యక్తి ఇంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు కదా, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదా, ఆయన చెప్పుకోవడం కూడా నాకు ఎమ్మెల్యే తెలుసు, అందరూ తెలుసు అని చెప్పుకోవడం, ఎంతో మంది వాళ్ళు కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి నా పైన నా అపనమ్మకం పెట్టుకుని వాళ్ళు కూడా ఎమ్మెల్యే చేయవాటు ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా బాధపడడం జరిగింది. తర్వాత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అది ఆర్ఎండ్బి స్థలము అని గుర్తించి పోలీసు వారు చర్యలు తీసుకుని ఎంఆర్ఓ గారు కూడా చర్యలు తీసుకుని అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఆ స్థలము ఆర్ఎండ్బి స్థలం అని గుర్తించి వాళ్ళ ద్వారానే అది ఖాళీ చేయించి ఆర్ఎండ్బి స్థలానికి అప్పచెప్పింది. అదే బోర్డు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది నాయకులు దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకునే దానికి ఖాళీ చేశారు అని చెప్పడం జరిగింది. అది అవాస్తవం. అది కూడా ఫస్ట్ టైంలో యూటీవీ వాళ్ళు మేమే దౌర్జన్యాలు చేశామని చెప్పి తిరగమర్చి రోజు కూడా అది కాదు, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే అనుచరులకు సంబంధం లేదు, ఇది వాస్తవమే, ఇది ఆర్ఎండ్బి స్థలం అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి మరొక రోజు మరి యూటీవీ కావచ్చు, 39 ఛానల్ కావచ్చు, అది వీళ్ళు మంచివాళ్లు, వీళ్ళకి ఏం సంబంధం లేదని చిత్రీకరించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను మీడియా సోదరులకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఎన్నో సార్లు కూడా మీరు మీడియా సోదరులు ఎందుకు ఏం కొత్త గాని గుమ్మనూరు అంటేనే ఫస్ట్ ముద్ర వేసేస్తున్నారు. అది ఎందుకో నాకు చాలా బాధగా ఉంది. అంటే ఒక బీసీ కులానికి చెందినవాడని చెప్పి ముద్ర వేస్తున్నారా, లేదా బీసీలో ఒక బోయ వాల్మీకి ఎదగదని చూసి అణిచి వేయాలని చెప్పి ఇలాంటి ముద్ర చల్ల కార్యక్రమం పెట్టుకున్నారా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు మేము కూడా రాజకీయానికి మేము రాకూడదా, రాజకీయం చేయకూడదా, పెత్తందారుల రాజకీయం చేయాలా, అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలు మేము రాజకీయం చేయకూడదా? మరి ఎందుకో గాని చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా సూటిగా, ఏదైనా నా తప్పుంటే మీకు ఏ ఛానల్కైనా మీ దృష్టికి వస్తే మీ ఛానల్ దృష్టిలో మీ దగ్గరికి వచ్చి నేను ప్రెస్ మీట్ ఇస్తా, మీరు అడగండి, ఏమండి మీరు తప్పులు చేశారు, ఇది అవునా కాదని చెప్పండి, తప్పు అంటే తప్పు అని చెప్తాను, లేదంటే లేదు అని నేనే మీ అందరికి సలహా మీకు చెప్తాను. అలాంటిది పోయి నా పైన బుద్ధులు చల్లిన తర్వాత ఆయన ఏదో చల్లుతాము, కడుక్కుంటే కడుక్కుని అని చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. అదేవిధంగా మొన్న 39 ఛానల్
హనుమంతరెడ్డి అన్న గారు కూడా గుమ్మనూరు అనే వాయిస్ న్యూస్ వస్తేనే అన్న 2 రోజులకే 40,000 వ్యూస్ వచ్చినామన్నా మాకు చాలా ఆశ్చర్యం వేస్తుందన్న చెప్పడం నాకు చాలా ఒక దగ్గర సంతోషం, ఒక దగ్గర బాధ అనిపిస్తుంది. అంటే 39 హనుమంతరెడ్డి అని అంటాడు అన్న 2 రోజులకి 40 వ్యూస్ వచ్చినా 40,000 వ్యూస్ వచ్చినామంటే మీరు వ్యూస్ కోసమే నా పైన అబద్ధాలు వేస్తారా అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు అది వదులుకోండి. అన్ని ఛానల్ వాళ్ళకి ఒకవేళ గుమ్మనూరు జయరాం మంచి పని చేశారని చెప్పేసి మీరు చెప్పండి, అది కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా చూస్తారు. గుమ్మనూరు జయరాంది ఏ న్యూస్ వచ్చినా బ్రహ్మాండంగా చూస్తారు. మీరు చెడ్డదానికి ఉపయోగించుకొని ఆ వ్యూస్ కోసం చేయొద్దండి అని మీకు అందరికి మరి వేడుకుంటున్నా. మంచిది చిత్రీకరించండి, ఇంకా ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. కాబట్టి మా మీడియా సోదరుల మిత్రులందరూ కూడా నేను మీ కుటుంబ సభ్యుడినే, మీ అందరికీ వెనుకబడిన జాతికి చెందినవాడిని. నేను కల్మషం లేకున్న మనస్తత్వం, అందరు ప్రేమించే గుణం నాకుంది. ఈ గుంటకల్ నియోజకవర్గంలో అన్ని కులాలు కూడా గుమ్మనూరు జయరాం అంటే నా సొంత అన్నగా భావిస్తున్నారు. ఈ గుంటకల్ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు, అన్ని కులాల వాళ్ళు గుమ్మనూరు జయరాం అంటే నా సొంత అన్న అనే భావంతో ఈరోజు రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇదొక నిదర్శనం. ఎక్కడ చూసిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కూడా ఈ గుంటకల్ నియోజకవర్గం పైన అన్ని విధాలుగా అభివృద్ధికి ఫస్ట్ లో దాదాపుగా ఇప్పుడు చెప్పాలంటే ఒక 800 కోట్ల పైనే శాంక్షన్ చేయడం జరిగింది. గుత్తి ఆంధ్ర బార్డు రొడెకల్ బార్డు వరకు 250 కోట్లు రేపు 20 తారీఖు టెండర్ ఉంది. 27వ తారీఖు మొన్ననే డోన్ నుంచి బెంగళూరు రోడ్ హైవే బెంగళూరుకి అది 230 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్ కోసం మన పామండి నుంచి గుంటకల్లో ఇది గుత్తి వరకు 250 కోట్లు టెండర్ వేయడం జరిగింది. అదేవిధంగా 36 కోట్ల రూపాయలతో మన హైవే రోడ్డుకి లింక్ రోడ్డు కూడా టెండర్ అయిపోయింది. ఎక్కడికి చూసినా గ్రామంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు కూడా తార్ రోడ్లు వచ్చాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే దాదాపుగా 4 కోట్లతో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి వార్డులో కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి మన తెలుగుదేశం పార్టీ, మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ సంతోషంగా ఉన్నాం. మీరు అభివృద్ధిని రాయండి, మంచిది రాయండి, చెడ్డది కూడా రాసేటప్పుడు నా దృష్టికి తీసుకొస్తే నేను దానికి తప్పంటే తప్పని చెప్తా, లేదంటే న్యాయం అంటే న్యాయం అని చెప్తా. కాబట్టి మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా ఇది ప్రత్యేకంగా ఇలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళని, కబ్జాలు చేసే వాళ్ళని, కొంతమంది చాలా మెత్తగా ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కానీ, ఎవరైనా సరే నా కుటుంబంలో వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పని చెప్పి తాటి తీసి చర్య ఈ గుమ్మనూరు జయరాం తీసుకుంటాడని చెప్పి మీ అందరికీ తెలుపుతున్నా. ఎవరైనా సరే నాకు దేవుడు ఈరోజు వెంకటేశ్వరం దయ వల్ల చల్లగా నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నాకు ఇదే సాలు, ఎక్కడికో దౌర్జన్యానికి లేదు, ఎక్కడ కూడా దోపిడీలు చేసే ఏమీ పర్లేదు. నా కార్యకర్తలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ గ్రామంలో అయినా వచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ ఫ్రీగా అనే వాళ్ళందరికీ మీరు అందరూ కలిసి మీరు కష్టపడ్డారు, తెలుగుదేశం పార్టీకి జెండా మోశారు. మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో మీరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకోండి అని ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ గ్రామంలో చూసిన సంతోషంగా, ఈరోజు ఏ పల్లెకైనా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మా పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంటకల్ నియోజకవర్గానికి మరి ముందు తీసుకుపోయేదానికి కూడా 12 చెరువులు నీళ్లు కావచ్చు, అదేవిధంగా ధర్మవరం గేట్ కావచ్చు,
అదేవిధంగా కసాపురం బ్రిడ్జి కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆశీర్వాదం ఉంది. ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల వాడిని అన్ని విధంగా రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే జవాబాదారి నేను తీసుకుంటానని, మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకి మంచిదే నేను చేస్తాను.